హలో హాయ్ గైస్. ఈ జాబ్ చేయడమేమో కానీ ప్రతి సినిమా ఫస్ట్ డే మిస్ అవుతున్నాను. నిన్న అవతార్ రిలీజ్ అయింది. సో మళ్ళీ ఈరోజు వర్క్ నుంచి అలా సినీపోల్స్కి స్టార్ట్ అయ్యాను సుచిత రోడ్లో. అక్కడే తమ్ముడు సిస్టర్ ఉన్నారు. 6:30కి షో అంటే 5కి స్టార్ట్ అయిపోయాను. ఎందుకంటే హైదరాబాద్ ట్రాఫిక్ గురించి మనకు తెలిసిందే కదా. ఫైనల్లీ మాల్కి అయితే వచ్చేసాను. సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాను. వాళ్ళు ఇంకా షో టైమింగ్ ఉందని చెప్పి సెకండ్ ఫ్లోర్లో ఉన్నారంట. స్క్రీన్స్ థర్డ్ ఫ్లోర్లో ఉన్నాయి. అలా సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాను. మాల్ బాగుంది, క్రేజీ ఉంది మాల్ అయితే. నాకు చాలా నచ్చింది. ఇక షో టైమింగ్ వరకు అక్కడే కొంచెంసేపు కూర్చున్నాము. ఇక థర్డ్ ఫ్లోర్లో ఉన్న స్క్రీన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. అవతార్కి తెలుగులో చాలామంది ఫ్యాన్సే ఉన్నారు. షో అయితే హౌస్ఫుల్ అయిపోయింది. ఇక లైన్లో కట్టాము. అక్కడ 3D గ్లాసెస్ అయితే ఇచ్చారు. ఏంటో వెల్డింగ్ గ్లాస్ లాగా ఉన్నాయి. 3Dలో నేను ఇది ఫోర్త్ సినిమా అనుకుంటా. పీవీఆర్లో లాగా ఈ సినీపోల్స్లో కూడా చాలా యాడ్స్ వేసాడు. ట్రైలర్లు కూడా ప్లే చేశాడు. చిరంజీవి హనుమ ఒకటి, బార్డర్ 2 ఒకటి, ఇంకా రామాయణ 3D అదే రణబీర్ కపూర్ది. వారణాసి గ్లిమ్స్ కూడా వేస్తారనుకున్నాను కానీ వేయలేదు. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. 6:30కి షో అయితే 6:50కి మూవీ స్టార్ట్ చేశాడు. ఇంటర్వెల్ అయితే అయిపోయింది. నాకైతే మరీ ల్యాగ్ లాగా అనిపించింది. ఎందుకింత ల్యాగ్ చేస్తున్నానో నాకైతే అర్థమవుతలేదు. నాకైతే మూవీ నచ్చలేదు. అంటే ల్యాగ్ అనే విషయంలో కాదు, హై మూమెంట్స్ కూడా లేవు ఈ సినిమాలో. పార్ట్ 2 యావరేజ్ అనుకుంటే దానికంటే దారుణం. ఇక సినిమా అయిపోయాక అలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఫొటోస్ తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. రిటర్న్ వెళ్తుంటే ఏదైనా మంచి హోటల్లో తినేసి వెళ్దాం అనుకున్నాను. ఎందుకంటే టైం 11:30 అయింది. ఈ టైంకి ఇంటికాడ వెళ్ళి అన్నం పెట్టమంటే కూడా కొడతారు. మా ఇంటికి దగ్గరలో ఉన్న బావర్చి రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. మెనూ మొత్తం చూసినా మనం ఆర్డర్ చేసేది బిర్యానీ. మా ముగ్గురికి ఆకలి అయితే పీక్స్లో ఉంది. మా తమ్మునికి అయితే డబుల్ ఉంది. ఫైనల్గా బిర్యానీ అయితే వచ్చేసింది. తినేసి ఇంటికి రిటర్న్ అయిపోయాము. కార్లో వెళ్తుంటే మూవీ గురించి డిసప్పాయింట్ అయ్యాం.